ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ పేరు చెబితే ప్రభుత్వం వణికిపోతుందన్న జనసేన నేత. రాత్రికి రాత్రి రోడ్లను బాగు చేస్తోందంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లా చాగలమరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. మహాత్ముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్న భక్తులు. పార్వతీపురం పరిధిలో నాటుసారా స్థావరాలపై దాడులు. 6600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. కర్నూలు పట్టణంలో అవగాహన శిబిరం. ప్లాస్టిక్ హటావో, కర్నూలు బచావో అంటూ నినదించిన భక్తులు. పుట్టపాకకు చెందిన గజం భగవాన్ కు జాతీయ పురస్కారం. దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాల మార్కెటింగ్ లో ముందంజ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం ప్రజలకు 104 సేవలు సరిగ్గా అందడం లేదు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రాజంపేటకు చెందిన వెంకటేష్ బీపీ చూపించుకునేందుకు వెళ్లగా సిబ్బంది వ్యాక్సినేషన్ కు వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయమై డేటా ఎంట్రీ ఆపరేటర్ గౌస్ బాషా మాట్లాడుతూ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎందుకంటే ఆయన మొత్తాన్ని మన జాతికే తండ్రి లాంటి వాడు. ఒక తండ్రి ఒక ఇంటికి మాత్రమే తండ్రి అవుతాడు, ఆ కుటుంబానికి మాత్రమే తండ్రి, ఆ పిల్లలకు మాత్రమే తండ్రి అవుతాడు. కానీ ఈయన మన మొత్తం భారత జాతికే తండ్రి లాంటి వాడు. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన భారత జాతిని ముందుకు నడిపించాడు అని. ఇక ఈ స్వాతంత్రోద్యమం, ఈ స్వాతంత్రం దీని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే ఉద్యమం అనేటువంటిది 2 రకాలుగా జరుగుతుంది ఎప్పుడుని. అందులో ఒకటి హింసాయుతం, ఒకటి అహింసాయుతం. ఈ 2 రకాల్లోని ఎందుకంటే ఒక మనిషిని భయపెట్టి బెదిరించి వాడిని లొంగ తీసుకొని అవసరమైతే వాడిని కొట్టి తన్ని చంపైనా సరే పనిని నెరవేర్చుకోవాలి అనేటువంటిది హింసాయుత సిద్ధాంతము. అప్పట్లో దాన్ని కొద్దిమంది మన సీతారామరాజు ఇటువంటి వాళ్ళు ఏంటంటే హింస ద్వారానే, అంటే తిరుగుబాటు చేసి వాళ్ళ నుంచి ఎదిరి. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పెద్దపల్లి గ్రామ పంచాయతీ పోలీస్ బెటాలియన్ లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను మరువలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ప్రభుకుమార్, అసిస్టెంట్ కమాండెంట్ కేశవరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయానికి తోడ్పాటు అందించాలి, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు తోడుగా నిలవాలి. ఈ ఒక్క మంచి ఉద్దేశమే, మరొక ఉద్దేశం లేకుండా నిస్వార్థపూరితమైన ఆలోచన, విధి విధానముతో రైతు కుటుంబంలో జన్మించిన మేము రైతుల కష్టం తెలిసిన వ్యక్తులుగా చేతనేంత వరకు వారికి తోడ్పాటుగా నిలవాలి అనుకున్నాం. ఈ ఒక్కరోజు కాదు, ప్రాణం ఉన్నంత వరకు ఇక వారికి ఉపయోగపడాలని చెప్పి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రొద్దుటూరు మండలం 1, రాజుపాలెం మండలం 1, ఈ 2 మండలాల్లో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 67,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. ఈ 67,000 ఎకరాల భూమికి సంబంధించి ఒక 25,000, 30,000 పెద్ద రైతులు ఉండొచ్చు, 20 ఎకరాల పై.
విశాఖ ఏజెన్సీ డుమ్రిగూడ మండలం కించుమండ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి సమీప గడ్డులో గల్లంతయ్యాడు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఉదయం అల్పాహారం తరువాత సహచర విద్యార్థులతో బట్టలు ఉతకడానికి సమీప గడ్డకు వెళ్లిన బురడి ఆనందరావు ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. విషయాన్ని సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి తెలియజేశారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి గడ్డ దిగువన విద్యార్థి మృతదేహం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వాటన్లు కూడా ఎప్పుడు తినడానికే చూస్తారు కానీ గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలో పాడైన రోడ్లను మరమ్మతు చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్లను మరమ్మతులు చేపట్టారు. అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో పోడి మడకలో జనసేన కార్యకర్తలు రోడ్లు బాగు చేశారు. పార్టీ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వెంటనే అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఈ 2.5 సంవత్సరాల పాలిస్తే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రానికి 151 సీట్లు నీకు ఇచ్చిన ఆ జనం రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాను, జనసేన పార్టీ అని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్ద నాయకులు. ఆ రోజుల్లో ఈ దేశానికి కష్టపడిన వాళ్ళు ఫోటోలు పెట్టుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లే పార్టీ జనసేన పార్టీ. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దాని స్ఫూర్తిగానే ఈరోజు మేము గాంధీ జయంతికి దండేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కాంప్లెక్స్ నుంచి పూడిమడక దాకా ఎంటైర్ ఈ రోడ్డుకి ఎంత మెటీరియల్ అవుతుందో నిన్నే ఇంజనీర్ని పిలిపించి ఎస్టిమేట్ చేసి 90 టన్నులు మేము ఈరోజు వెట్ మిక్స్ ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడే 2 గొయ్యలు వేసాము. కానీ డిపార్ట్మెంటు వాళ్ళకున్న ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మాకు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం చేసుకోండి అని చెప్పి టైం ఇచ్చారు. ఇక మిగతా ఉన్న వెట్ మిక్స్ అంతా కూడా అన్ని గొయ్యల దగ్గర వేసి క్లీన్ చేసి ఈ వైబ్రో రోలరు ఈ బ్లేడుని పెట్టుకొని రాత్రికి మొత్తం కూడా ఫినిష్ చేసి మా వంతు ఉడతాబత్తి సాయంగా ఈ అనకాపల్లి ప్రజలకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల ప్రకారం ఎంతో కొంత సాయం చేయాలన్న మంచి హృదయంతో ఈ రోజు మేము పని మొదలెట్టాం. మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి తోడ్పడాలని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నెహ్రూ చౌక్ జంక్షన్లో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఖాదీ వస్త్రాల ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 21 రోజు సేవా కార్యక్రమంలో భాగంగా ఈవేళ మన ప్రీతమ నాయకుడు మహాత్మా గాంధీజీ గారు జన్మదిన చేసుకుంటున్నాం. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా ఈవేళ మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు 21 రోజు. అందులో ఆయన ఎందుకంటే 21 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా అలాగే ప్రధానమంత్రిగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క ఎగ్జిబిషన్ కూడా ఇప్పుడు స్టాల్ పక్కనే అరేంజ్మెంట్ చేశాం.
నినాదం ఏంటంటే నరేంద్ర మోడీ గారి నినాదం ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే ముందు సేవకుడుగా అయితేనే నాయకుడిగా అవ్వగలగము అనే నినాదంతోనే ఈవేళ మనం 21 రోజులు పలు రకాలైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ ప్రజల యొక్క సేవ నేను ముఖ్యమైన మన నినాదం మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కాబట్టి ఆ కార్యక్రమం పూర్తిగా నిమగ్నమై ఒక దగ్గర బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కూడా చేశాం. అలాగే వస్త్రదానం చేశాం. అలాగే ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ హాస్పిటల్కి వెళ్ళిన 21 రోజులు రకరకాల కార్యక్రమాలు చేస్తూ అలాగే స్వచ్ఛ భారత్ కూడా మనం చేసాం. అలాగే ఈవేళ మన గాంధీ గారి యొక్క ముఖ్య ఆశయము మన భారతదేశంలో ఖద్దరుని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఖద్దరు షాపులు కూడా ఒకటి పెట్టాం. దాన్ని మేము అందరూ ప్రమోట్ చేస్తూ అందరినీ కొనమని మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ పేరు చెబితే ప్రభుత్వం వణికిపోతుందంటూ జనసేన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అధినేత శ్రమదానం చేస్తానని ప్రకటించగానే ప్రభుత్వం రహదారులను బాగు చేస్తుండడం ఇందుకు ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. అనంతపురంలోని కొత్త చెరువు, రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజ్ పైన రాత్రికి రాత్రే ఇలా చేశారని చెప్పారు. ఇప్పటిదాకా ఈ పని ఎందుకు చేయలేదంటూ నిలదీశారు. ఇదే శ్రద్ధ 2.5 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ చాలా మంది మంత్రులు చెడుగుతూ ఉన్నారు, మేము పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడేదే ఉంది, మేము చూసి భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది పవన్ కళ్యాణ్ గారు చూసి ప్రభుత్వం గజ 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 వణుకుతుందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. అందుకే మీరు కారణం ఏంటంటే ఇక్కడ చెప్పిన రోడ్లు వెంటనే మీరు బాగు చేయాలి. దేనివల్ల బాగు చేస్తున్నారు? ఆయన వస్తున్నారు కాబట్టి బాగు చేస్తుంటే ఈ ప్రభుత్వం భయపడుతుందనేటువంటి మాట స్పష్టమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ పోలీసు వారిని కూడా మేము కోరుతా ఉన్నాం. నేను 4 రోజుల క్రితమే కాకినాడలో ఎస్పీ గారిని, అప్పుడు మన ఎస్పీ గారు, మన అర్బన్ ఎస్పీ గారు లీవ్లో ఉన్నారు, అందువల్ల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన అడిషనల్ బాధ్యత తీసుకున్నటువంటి ఎస్పీ గారిని కూడా మేము కలవడం జరిగింది. మా కాకినాడలో ఉన్నటువంటి నాయకులు, మా ఇన్ఛార్జీలు అందరూ కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను రాజమండ్రి అడిషనల్ ఎస్పీ గారు పంపుతాను, అక్కడ మీరు మాట్లాడినారు. తిరిగి వచ్చి అదే సాయంత్రం అడిషనల్ ఎస్పీ గారు మన లతా మాధవి గారిని మేము సంప్రదించడం జరిగింది. ఆవిడ కూడా ఒక మాట అడిగారు మమ్మల్ని, మీరు బ్యారేజ్ కాకుండా వేరే ఎక్కడన్నా పెట్టుకోండి, అక్కడ మేము పూర్తిగా సహకరిస్తాం, బ్యారేజ్ మాత్రం కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట చెప్తే మేము కూడా పార్టీలో బాగా చర్చించుకుని బ్యారేజ్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది అంటున్నారు కనుక పోలీసు వారికి సహకరించాలనేటువంటి మాట కనుక, పైగా వచ్చేది పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోని నాటు స్థావరాలపై దాడులు నిర్వహించారు. జియమ్మ వలస మండలం చినమేరంగి గ్రామంలో కొనసాగుతున్న స్థావరంపై డిటిఎఫ్ సిబ్బంది దాడులు చేశారు. ఎస్ఐలు జె రాజశేఖర్, శివప్రసాద్, సిఐ ఉపేంద్ర ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా 6,600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 180 లీటర్ల నాటుసారా, 40 కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. పర్లేదు ఒక మాట అది ఉన్నా వద్దన్నా ఉన్నా మీరు వెనకెళ్ళిపోండి. గతంలో సీఐగా పనిచేసిన రిషి కేశవ అలియాస్ శివమణి ఆరోగ్యంగా ఉండాలని పలమనేరులోని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. స్థానిక క్లాక్ టవర్ వద్ద ఆయన చిత్రపటానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో శ్రమించారంటూ కొనియాడారు. ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం తమకు బాధ కలిగించిందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పలమనేరు పట్టణానికి సీఐగా రావాలని ఆకాంక్షించారు.
గారు అయినటువంటి ఋషికేశవులు గారు మరియు శివమణి పేరు గల సిఐ గారిని ఈరోజు మేమందరూ కూడా ఆయన సిఎంసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ఆయన అభిమానులు మేమందరూ కూడా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని ఆయన ఆరోగ్యం బాగుండాలని తిరిగి తర్వాత కూడా ఈ పలమనేరుకి సిఐగా వస్తే బాగుంటుందని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము. అనేక ముక్కోటి దేవతలను కూడా ఆయన ఆరోగ్యం కాపాడాలని కూడా మేము ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క దేవుళ్ళను కూడా మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ప్రతి మండలంలోనూ సిఐగాను ఎస్ఐగా. కర్నూలు జిల్లా చాగలమర్రిలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం, వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వంకదార లక్ష్మణబాబు మాట్లాడుతూ గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు, వాసవి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోర్బందర్ నందు జన్మించినారు. వారి 152వ జన్మదిన సందర్భంగా ఆర్యవైశ్యులు అందరూ మనం కొన్ని వందల ఏళ్ళు కాదు, కొన్ని లక్షల సంవత్సరాలైనా కానీ మరువరా అన్నటువంటి మహనీయుడు ఆయన. మనము మన పిల్లలకు మహాత్మా గాంధీ గురించి అందరికీ అవగాహన చేస్తూ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు, ఈవెన్ అమెరికాలో కూడా మన పిల్లలకు భారతం, భాగవతం తెలుగులో నేర్పిస్తూ ఇటువంటి మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి వాళ్ళ, ముఖ్యంగా ఈ దినం లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా జన్మదినం. ఆ విషయం చాలామందికి తెలుసు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన స్వాతంత్ర సమరంలో మహాత్మా గాంధీ చేసినటువంటి అహింసా సిద్ధాంతంతో జరిగినటువంటిది ఆయన అంత పెద్దగా చేసినట్లేదేమో అనేటట్లు ఉంది. కానీ మహాత్మా గాంధీ గారు ముఖ్యంగా మన అందరి హృదయాల్లో ఉన్నాడు ఆయన. అది ఎప్పటికీ మనం మరవకూడదు. మహాత్మా గాంధీని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా మన స్వాతంత్ర సంపాదించినటువంటి మహత్వాన్ని మనం మర్చిపోకుండా మనము ఎప్పటికీ మన పిల్లలకు బోధిస్తూ, ఇంకా ముఖ్యంగా ఏమంటే పాఠ్య పుస్తకాలలో మహాత్మా గాంధీ నడుమ రావడం లేదు. ఆ మహాత్మా గాంధీ పాఠ్య పుస్తకాలలో ప్రతి తరగతిలో వచ్చేటట్లుగా మనం గవర్నమెంట్ తెలుసుకొని మనం చేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం. ముఖ్యంగా ఈ యొక్క నాకు సహకారం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర భారత మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అవగాహన శిబిరం నిర్వహించారు. ప్లాస్టిక్ హటావో, కర్నూలు బచావో అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు. అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా మన మహాత్ముడు మనకు స్వాతంత్ర్యాన్ని సాధించి పెట్టిన మహాత్మా గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పౌరులందరూ ఇక్కడ జాయిన్ అయ్యి వారికి ఘనంగా మనం వారికి ఇది చేసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలని మాటల్లో చెప్పుకోవటం కాదు, ప్రతి పౌరుడు ఆచరణలో పెడితే గాంధీజీ కలలు కన్నా మనము మన రాజ్యాన్ని మనము నిర్మించుకోవటం కుదురుతుంది. మాటల వలన కాదు, వారు చెప్పిన దాన్ని మన చేతల్లో చూపించాలి. సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో
మన ఈ పారిశుద్ధ్యం గురించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ డ్రైవ్ అవుట్ పెట్టుకోవడం జరిగింది. మన కర్నూలు నగరాన్ని ఈ ప్లాస్టిక్ రహిత నగరంగా మనం చేసుకోవడానికి ప్రజల్ని ఈ గాంధీజీ జయంతి సందర్భంగా మనం ఉత్తేజితం చేసుకోవడానికి ఇక్కడ ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ వారికి సంబంధించి ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలందరినీ ఎంకరేజ్ చేసుకుని ఈ రోజున మనము ఈ ప్లాస్టిక్ రహిత కర్నూలుని నిర్మించుకోవడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అది కూడా మహాత్ముని గుంటూరు జిల్లా బాపట్లలోని వైసీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటంతో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, పుష్ప రాజ్యం, సయ్యద్ ఫీర్, నరేష్ కుమార్ యాదవ్, షేక్ సుబానీ పాల్గొన్నారు. గాంధీజీది ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకత వల్లనే మనం ఈరోజు ఈ దేశం ఇంతమంది, ఇన్ని జాతులు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు కలగలిసినటువంటి ఒక సమాహారంగా మన భారతదేశం ఈ రకంగా ఉందంటే అది గాంధీజీ ఇచ్చినటువంటి స్ఫూర్తే. కొంతమంది చెప్తుంటారు గాంధీజీ ఆ రోజు పట్టుబట్టకపోతే మనది హచ్చిగా హిందూ దేశంగా ఉండేది, మనకి గొడవలు లేకుండా ఉండేవి, ఇది గాంధీజీ చేసిన తప్పు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఒక మతంతో ఉన్నటువంటి దేశాల్లో ఏమన్నా శాంతిగా ఉన్నాయా? వేరే వాటి కోసం కొట్టుకు వస్తున్నారు. ఈరోజు మన దేశానికి ఇతర దేశాల్లో మనం ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో మనల్ని ప్రత్యేకంగా వాళ్ళగా ఎందుకు చూసుకుంటారనంటే మన దేశంలో వాళ్ళు ఆచరించేటువంటి మతస్థులు ఇక్కడ ఉన్నారన్న సంగతి వాళ్ళందరూ కూడా సోదరభావంతో మన దేశాన్ని చూస్తారు. అవి ముస్లిం దేశాలైనా, క్రిస్టియన్ మతాన్ని ఆచరించే దేశమైనా, ఏ దేశమైనా భారతదేశాన్ని వాళ్ళకి సంబంధించిన దేశంగా వాళ్ళ మతాలను కూడా ఇక్కడ ఆచరిస్తారన్నటువంటి ఒక గౌరవమైనటువంటి కోణంలో చూస్తారు. అది మహాత్మా గాంధీ యొక్క గొప్పతనం. ఈ కారణంగానే ఆయన ఆ రోజు ఇది మరి మనం ఒక ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లాలని, అన్ని మతాలకి ఇక్కడ సమానమైనటువంటి గౌరవం ఉండాలని, మరి ఆ ఆలోచనతోనే ఈరోజు ఈ దేశానికి ఇంత ఉన్నత స్థితిలో ఉన్నామని నేను అనుకుంటా ఉన్నాను. అటువంటి మహనీయుడిని ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మనం వాళ్ళని స్మరణ చేసుకున్నాం. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి 5 అడుగులు 2 అంగుళాలు ఉంటారు, కానీ ఆయన గుండెకాయ చాలా పెద్ద గుండెకాయ. దేశం ముందర వనస్థలిపురం గణేష్ ఆలయ ప్రాంగణంలో శాకాహారం, మాంసాహారం అంశంపై సదస్సు నిర్వహించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భక్త సమాజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిట్టెల గోపాలకృష్ణ రచించిన శాకాహారం, మాంసాహారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా గోశాల నిర్వాహకులు బాలాజీ నాయుడు, గోపాలకృష్ణ, డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, పిసి ఆదిత్య, తిరుమల వెంకటస్వామి, టి యాదగిరి హాజరయ్యారు. ఈనాటి ముఖ్యాంశమైనటువంటి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ముగిసింది. వేదిక అలంకరించిన పెద్దలందరికీ తిరుగుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా ఒక మహనీయుడికి సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఆయన ఆచరించి చూపించిన జీవితాన్ని ప్రపంచవ్యాప్తంగా
విస్తరిస్తూ ఇంకా అధ్యయనాలు చేస్తున్నటువంటి ప్రతి చోట ఈ అధ్యయనం జరుగుతుంది. కాంతియన్ థాట్, కాంతియన్ ఫిలాసఫీ అనే దాని మీద ప్రతి చోట మహానమైనటువంటి గాంధీ గారికి రాని ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయో ఆలోచించుకుంటున్నారు మన నేతలు. అటువంటి సందర్భంలో గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమం మాత్రమే కాకుండా విదేశీ వస్తు బహిష్కరణ లాంటి ఉద్యమాలు, చేనేత రంగాన్ని పైకి తీసుకురావడానికి ఖాదీ ఉద్యమం, ఇట్లా చేస్తూ శాకాహార ఉద్యమం కూడా చేసినటువంటి ఇప్పుడు ఈ పెద్దలందరికీ జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న తెలంగాణ చేనేత రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సరికొత్త చేనేత డిజైన్ల రూపకల్పనలో, ఉత్పత్తుల మార్కెటింగ్లో సక్సెస్ సాధించిన గజం భగవాన్కు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ విభాగంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పుట్టపాకకు చెందిన చేనేత వస్త్ర వ్యాపారి గజం భగవాన్కు జాతీయ పురస్కారానికి ఎంపిక అయ్యారు. చేనేత వస్త్రాలను అమ్ముతున్న వ్యాపారులకు, సంస్థల కొరకు ఈ పురస్కారాలు ప్రవేశపెట్టారు. తొలిసారిగా 2018వ సంవత్సరానికి ప్రకటించిన ఈ పురస్కారానికి నిహారిక సిల్క్ శారీస్ పేరుతో హైదరాబాద్లోని చైతన్యపురిలో చేనేత వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తున్న గజం భగవాన్ ఎంపిక అయ్యారు. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా మల్మెరీ, టస్సార్, ట్విల్ పట్టుకు నూల్, ఇక్కత్, కంచి జాందాని, ఉప్పాడ డిజైన్లతో పుట్టపాక, గట్టుప్పల్, చండూర్ పరిసర గ్రామాల్లో 300 చేనేత మగ్గాలపై పట్టు చీరలను నేయిస్తున్నారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ పలు దేశాలలో కూడా మార్కెటింగ్ చేస్తుంటారు. జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినందుకు ఈ స్ఫూర్తితో చేనేత మగ్గాలకు పని కల్పించి చేనేత వస్త్రాలు అమ్మకాలు మరింత పెంచడానికి కృషి చేస్తానని అన్నారు. నమస్తే, నా పేరు గజం భగవాన్, పుట్టపాక గ్రామం, నల్గొండ జిల్లా. నాకు 2018 సంవత్సరం గాను ఐనూమ్ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ విభాగంలో నేషనల్ అవార్డు దక్కినది. దీనికి భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ నేషనల్ అవార్డు విన్నర్లో భాగంగా నేసిన వీవర్లకు, తయారు చేసిన మాస్టర్ వీవర్లకు, మరి కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు, మరియు నాకు సహకరించిన నా వర్కర్లకు, మరియు ముఖ్యంగా మా భార్య గజం మంజులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే నేను ఈ మార్కెటింగ్ విభాగంలో 1993 నుంచి 20 సంవత్సరాలుగా ఇదే విభాగంలో ఐనూమ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నాను. దీన్ని గుర్తించి నాకు భారత ప్రభుత్వం మార్కెటింగ్లో అవార్డు ఇచ్చింది. అయితే ఇది గత 3 సంవత్సరాల్లో సేల్ చేసిన, పర్చేజ్ చేసిన చూసి గవర్నమెంట్ మాకు అవార్డు ప్రకటించింది. నేను 2015-16లో 4 కోట్లు సేల్ చేశాను. 17-18లో 7 కోట్లు సేల్ చేశాను. 17-18 10 కోట్లు సేల్ చేశాను. ఈ 3 సంవత్సరాల్లో ఐనూమ్ ప్రొడక్ట్స్ పెరుగుదల చూసి గవర్నమెంట్ మాకు ఈ నేషనల్ అవార్డు ప్రకటించింది. మేము ముఖ్యంగా సిల్క్ ఇక్కత్ శారీసు, సిల్క్ బై కాటన్, ఇది ఖాదీ బై ఖాదీ, ఇది ట్విల్ సిల్క్ ఇక్కత్, ఇది కంచి ఇక్కత్, కంచి బాగా ఆర్డరు, ట్విల్ శారీ, బ్లౌజ్ ఇక్కత్ ఉంటుంది. అంటున్నా ఇక్కత్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పవన్ పేరు చెబితే ప్రభుత్వం వణికిపోతుందన్న జనసేన నేత. రాత్రికి రాత్రి రోడ్లను బాగు చేస్తోందంటూ ఎద్దేవా. కర్నూలు జిల్లా చాగలమరిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. మహాత్ముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్న భక్తులు.
పార్వతీపురం పరిధిలో నాటుసారా స్థావరాలపై దాడులు 6,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. కర్నూలు పట్టణంలో అవగాహన శిబిరం. ప్లాస్టిక్ హటావో, కర్నూలు బచావో అంటూ నినదించిన భక్తులు. పుట్టపాకకు చెందిన గజం భగవాన్ కు జాతీయ పురస్కారం. దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాల మార్కెటింగ్ లో ముందంజ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.